బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కురుపాం అనంతపురం ఘటనపై రాజ్ న్యూస్ ఎఫెక్ట్ తో సీఎం చంద్రబాబు స్పందించారు. కురుపాం గురుకులంలో విద్యార్థుల అస్వస్థత ఘటనపై మంత్రి సంధ్యారాణి అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. పదుల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం పాలైన ఘటనపై అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థుల వద్దకు మంత్రి సంధ్యారాణి పరామర్శించి వెళ్లారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కురుపాం అనంతపురం ఘటనపై రాజ్ న్యూస్ ఎఫెక్ట్ తో సీఎం చంద్రబాబు స్పందించారు. కురుపాం గురుకులంలో విద్యార్థుల అస్వస్థత ఘటనపై మంత్రి సంధ్యారాణి అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. పదుల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం పాలైన ఘటనపై అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థుల వద్దకు మంత్రి సంధ్యారాణి వెళ్లి పరామర్శించనున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో సంతోష్ అందిస్తారు. సంతోష్. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన బాలికల గురుకులంలో అయితే కనుక 40 మంది పైగా విద్యార్థులకు ఇటీవలే అస్వస్థత గురైనటువంటి నేపథ్యంలోనే ఇక ఈ ఘటనపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి సంధ్యారాణితో అయితే కనుక అయితే ఘటనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతుంది. దీంతో పాటు ఏదైతే అనంతపురం ఘటనపై కూడా ఏదైతే శిశు సంరక్షణ కేంద్రంలో పసిబిడ్డలు మృతి చెందడంపై కూడా ఇక మంత్రి సంధ్యారాణి తోటి 2 ఘటనల వివరాలు అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటే కూడా ఇటు అధికారులతో పాటు మంత్రి సంధ్యారాణికి అయితే కనుక ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 40 మంది పైగా విద్యార్థుల యొక్క అనారోగ్యం పాలైనటువంటి ఘటనపై కూడా అధికార యంత్రాంగం తీసుకున్నటువంటి చర్యలను సైతం కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు వివరాలు అనేది కూడా తెలుసుకోవడం కూడా జరుగుతుంది. సీఎం ఆదేశాల మేరకు కూడా ఇటు విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థుల వద్దకు అయితే కనుక మంత్రి సంధ్యారాణి అయితే కనుక పరామర్శించడానికి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక అపరిశుభ్రతమైనటువంటి ఏదైతే ఇటు ఆహారం కావచ్చు, అదే విధంగా వాటర్ ఏదైతే తాగే నీరు వీటిపై కూడా ప్రధానంగా ఏ విధంగా అక్కడ వసతులు కల్పిస్తున్నారు అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం వివరాలన్నీ కూడా ఇవ్వాలంటూ కూడా నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హుటాహుటిన అయితే కనుక ఆ యొక్క గిరిజన బాలికల గురుకులంలో అయితే వెళ్ళడం కూడా జరుగుతా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ 2 ఘటనలపై కూడా విచారణ జరిగి నివేదిక అనేది హుటాహుటిన ఇవ్వాలంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతోంది. గతంలో కూడా ఈ యొక్క ఘటన అనేది కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే వరుస కథనాలు అనేది కూడా ఇటు రాజ్ న్యూస్ ప్రసారం చేయడంతో ఇక పూర్తి స్థాయిలో స్పందించడం, అధికార యంత్రాంగం స్పందించడంతో పాటు ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం కూడా ఈ యొక్క ఘటనకి స్పందించడం, అదేవిధంగా మంత్రి సంధ్యారాణి అదేవిధంగా అధికార యంత్రాంగంతో అయితే కనుక ఈ యొక్క వివరాలనేది కూడా అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతోంది. మొత్తంగా ఈ యొక్క ఘటన అయితే కనుక సాయంత్రం లోపు ఈ యొక్క నివేదిక అందించేలాగా ఇటు ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విషయాల్ని సంతోష్, మరి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం? ఏదైతే వారికి పచ్చ కామెరలు అనేది కూడా రావడంతో దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా మెరుగైన వైద్యం కల్పించేలాగా ఇక విశాఖ కేజీహెచ్ సిబ్బందికి అయితే కనుక ఆదేశాలు జారీ చేయడం, ఈ యొక్క వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సైతం కూడా వాటిని పర్యవేక్షించేలాగా ఆ వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతోంది. మెరుగైన వైద్యం కల్పించాలంటూ కూడా ఇప్పటికే ఆ సత్యకుమార్ యాదవ్ సైతం కూడా దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ 40 మంది పైగా కూడా ఈ యొక్క అస్వస్థతకు గురవడం దాని పట్ల అయితే కనుక ఇప్పటికే పచ్చగామలు రావడం అంటే దీని వల్ల ఈ యొక్క సమస్య అనేది జరిగింది అన్న దానికి అయితే కనుక పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది అయితే అన్ని పరీక్షలు అయితే కనుక చేయడం కూడా జరుగుతుంది. గతంలో కూడా ఈ యొక్క స్క్రీనింగ్ పరీక్షలు అనేది కూడా చేయడం జరిగింది. ఆ యొక్క గిరిజన బాలికల గురుకులంలో మొత్తంగా చూస్తున్నట్లయితే కనుక ఇప్పుడు అస్వస్థకు గురైనటువంటి విద్యార్థులతో పాటు మిగిలిన విద్యార్థులకి సైతం కూడా ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ అనేది కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.